ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున యూట్యూబ్ కుటుంబములకు మరియు మన GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కూడుకొని ఉన్న జీసస్ మీట్స్ కుటుంబములన్నిటికీ నా శుభములు. దేవుడు ప్రతి దినము నిన్ను నన్ను నడిపించడం మనంతట మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎంతో ఆశ్చర్యముగాను కృపగాను నడిపిస్తున్నాడు. కారణం ఆయన దయగల హస్తం మీ మీద నా మీద ఉన్నది. ఇదే మన యొక్క విశ్వాసము, నిరీక్షణ. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ అంశము మీద నేను మీకిచ్చేటువంటి సందేశం ఏదో కొన్ని క్షణములైనప్పటికీ 24 గంటలకు అది మీకు సహాయము చేస్తుంది, ఉపయోగపడుతుంది. ఈ దినమందు ప్రభు మీకిచ్చేటువంటి మాట ఏమిటి తెలుసా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము. పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. చెప్పేటువంటి వ్యక్తి ఎవరు? పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అంటేనే ఏ క్రైస్తవుడు మర్చిపోలేడు. ఎలాగంటే యేసయ్యను ఎరుగను అని బొంకిన వ్యక్తి, అతన్ని గురించి తెలియదు అని చెప్పిన వ్యక్తి ఆ పేతురు. ఈ 2వ అధ్యాయము ప్రారంభపు వచనములలో అభిషేకము పొందుకుంటున్నాడు. అభిషేకము పొందిన వెంటనే అతనిలో నుంచి వచ్చినటువంటి మాట చూడండి. పేతురు మాట్లాడే విధానం బిగ్గరగా, యూదయ మనుష్యులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, నా మాటలు వినుడి. ఈ మాటలో తనలో ఉన్న ధైర్యాన్ని నేను చూస్తున్నాను. ధైర్యపరిచేటువంటి పరిశుద్ధాత్ముడు, ధైర్యమును ఇచ్చే పరిశుద్ధాత్ముడు. ప్రభువుకి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో నీకొక ధైర్యం ఉండాలి. ఏ పరిస్థితులలో అయినా ప్రభువు నడిపిస్తాడు, ఎలాగైనా నడిపిస్తాడు. చివరి క్షణములో ప్రభు అద్భుతము చేస్తాడు. ప్రభు చూసుకుంటాడు, ఆయన నాతో ఉన్నాడు అన్నటువంటి ఒక కొలతలేని ధైర్యం మీకు ఉండాలి. అది ఎలాగూ? ఆయన నాకు తెలుసు, ఈయన నాకు తెలుసు, అలా కాదు. మీలో పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము వరద వలె ప్రవహించినప్పుడు, నది వలె ప్రవహించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీ ముందు ఎవరున్నా మీరు దిగులు పడరు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను నడిపిస్తాడన్న విశ్వాసపు నిరీక్షణ మీకు తెలియకుండానే మీ రక్తములో ఊరిపోతుంది ప్రియులారా. కనుక ఈ దినమును గురించి చింతించకండి. ఈ దినము విజయపు దినము. ఈ దినపు విజయపు దినము సంతోషకరమైన దినముగా ఉండబోతుంది. ప్రార్థించుదామా? ఈ వాక్యము ప్రకారం యేసు నామములో ప్రార్థన చేద్దాం. ఆయన ధైర్యపరుస్తారు, దృఢపరుస్తాడు. ఇంకా చెప్పమంటారా? ఎదుటి వారిని ధైర్యపరచునంత మట్టుకు మిమ్మలను మారుస్తాడు. ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, మీ నామములో ఏక మనసుతో మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ధైర్యమును కోల్పోయి అధైర్యముతో, కలతతో, చింతతో, ఒకవేళ ఆర్థికమో, రోగమో, కుటుంబ కష్టాలు, లేదంటే ఏదో ఒక జీవితపు సమస్యలను ఎదుర్కోలేకుండా సవాలుగా ఉన్నట్లయితే ఇప్పుడు వారి మీదకి 2 అభిషేకము దిగాలయ్యా. ఒక శక్తివంతమైన ధైర్యాన్ని దయచేయండి. దేనినైనా తట్టుకోగలడానికి, ఎదుర్కోవడానికి, దాటుటకు కృప దయచేయండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఎంత శక్తివంతమైన పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాడు కదా. ఇంకెందుకు మీరు దిగులు పడతారు? ఇంకెందుకు మీరు భయపడతారు? ధైర్యంగా నిలబడండి. ప్రభు నామములో నిలబడండి. ఆయన మీ కొరకు దేనినైనా చేయగలడు. ఒకటి మర్చిపోకుండా అనుదినము చెప్తాను. ఏమిటది? ఎదుటివారికి ఈ క్లుప్త సందేశంను మీరు షేర్ చేసినట్లయితే, షేర్ చేయడానికి కొన్ని క్షణాలే అయితే వారిలోనికి బలమైన ఆశీర్వాదములను తెస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.